లీగల్ నోటీస్ వచ్చింది సార్. ఏంటి? మన ప్రోడక్ట్ ఫెయిల్ అయిందని మన కంపెనీ మీద ఒకడు కేసు వేశాడు. ₹1,00,00,000 కాంపెన్సేషన్ అడుగుతున్నాడు సార్. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అమ్మా. 4 రోజులు కోర్టు చుట్టూ తిరిగితే వాడే వదిలేస్తాడు. లీగల్ టీంకి పంపించండి. ఓకే సార్. సార్ సార్ ఎస్, రూమ్ బుక్ అయిపోయింది. సార్ లీగల్ నోటీస్ వచ్చింది. సునీత రాలేదా? సార్ వస్తుంది సార్ సునీత. ఇది ఇంపార్టెంట్ నోటీస్ అంట. సునీత రాలేదా? సార్ మీకు దండం పెడతాను, తనకు ఫోన్ చేసిన దారిలో ఉందంట. సిట్ సిట్ నా యూ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరో ప్రసాద్ అని ఒక అతను మనకు లీగల్ నోటీస్ పంపించాడు సార్. మన ప్రొడక్ట్ కొంటే అది ఫెయిల్ అయిందని మన కంపెనీ పైన కోర్టు. ఫెయిల్ అయిందా? అసలు ఫెయిల్ అవుద్దా? ఫ్రీగా వస్తుంది మన ప్రోడక్టే కదా అని తెగవాడేశాను. ఫెయిల్ అయిందా? ఒక్క నిమిషం ఉండు. హలో సునీత, ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? ఎందుకు? నాకు స్టమక్లో కొంచెం. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. హలో, నీకంత సీన్ కూడా లేదు. ఆయన ఎందుకు కాల్ చేసావు? ఆ స్టమక్ కాదు కదా? కాదు. అమ్మయ్య, ఓకే, కూల్గా నెమ్మదిగా రా. లెట్స్ వెయిట్, షీస్ కమింగ్. ఆ స్టమక్ కాదంట. ఏంటి అలా చూస్తున్నారు? మన ప్రోడక్ట్ సక్సెస్ కాదా టెస్ట్ చేస్తున్నాను అంతే. నేను సేఫే. నాది పాత కేసే కదా. ఆ కొత్త కేసు ఏదో చూడండి. పాయింట్ నెంబర్ 3. హలో, అన్ని పాయింట్లు ఎందుకమ్మా? ఫస్ట్ పాయింట్ సరిపోద్ది. నేను లాతో లాక్ చేసేస్తాను. ఇంకా ఎవరు రాలేదు కదరా? రే నిన్నే. అంటే ఫస్ట్ కేసు కదరా, అందరికంటే ఫస్ట్ వచ్చావు. భలే ఉంది కదరా కోర్టు. ఓ సెల్ఫీ తీసుకుందామా? ఈ వీడియో మధ్యలో ప్లీజ్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఆబ్జెక్ట్ మై ఆనర్ బెస్ట్ ఏమో. మై ఆనర్ యువర్ ఆనర్, వాళ్ళది పనిచేయట్లేదు సార్. ఏది పని చేయట్లేదు? మిలాడ్, మాది బాగానే పనిచేస్తుంది. ఏది పని చేస్తుంది? ఐ ఆబ్జెక్ట్ మై లార్డ్. అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు సరిగా పనిచేయట్లేదు సార్. నిజం మిలాడ్, మాది బాగానే పనిచేస్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మదర్ ఫాదర్స్ డే కూడా అబద్ధం చెప్పాను సార్. చెప్పేది? పవిత్రమైన కోర్టులో అబద్ధాలు అడగండి సార్. పిల్లలు పుడతారు. అటు చూస్తున్నాం ఏంటి? అయినా మాకు పిల్లలు ఎందుకు పుడతారు? పిల్లలతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మీకు తెలుసు. పిల్లల ప్రాబ్లమ్స్ పిల్లలు నీకు తెలుస్తుంది. చాకోబార్ లేకుండా ఇంటికి వెళ్తే దారుణంగా కొడతారు తెలుసా మీకు? హలో. నేనేం చెప్పను. హలో ఆగండి అయ్యా. అతనేమో పని చేస్తుంది అని అంటున్నాడు, మీరేమో పని చేయట్లేదు అని అంటున్నారు. ఎస్ సార్. అసలు ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు? ముందు మీరు సరిగ్గా పని చేయండి. ఒక క్లారిటీ తీసుకోండి. కేస్ ఫైల్ తీసుకోండి. నేను చెప్తాను సార్. సార్ వీళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఫెయిల్ అవడం వల్ల, అంటే పని చేయకపోవడం వల్ల నా ఫ్రెండ్ వైఫ్ ప్రెగ్నెంట్ అయింది సార్. ప్రెగ్నెంట్ అయిందా? ఓ మా బండి వాలి హై. అందుకే ఈ కంపెనీ వాళ్ళు నా ఫ్రెండ్ కి కంపెన్సేషన్ పే చేయాలి రాను. వాడిన కండం ఫెయిల్ అయిందా? ఇంతసేపు వీళ్ళు పని చేయట్లేదని మాట్లాడుకుంటే దీని గురించా? 50 ఏళ్ళు దాటితే తెలుస్తుంది ఏది పని చేయదని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదలు పెట్టండి. ఇన్ని కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రోడక్ట్నే ఎందుకు కొన్నారు? యువర్ ఆనర్ అయిపోయింది, ఆ ఆబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా 2 మిగిలాయి. ఏమయ్యా నిన్నే? ఇన్ని కంపెనీలు ఉంటుండగా మా కంపెనీ ప్రోడక్ట్ని ఎందుకు కొన్నారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యువర్ ఆనర్. యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్? ఇన్ని కంపెనీస్ ఉండగా మీ కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నామంటారు? నా కోసం తిరిగి నాకే వేస్తారేంటి? ఓ సారీ. ఇన్ని కంపెనీలు ఉండగా వీళ్ళ కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నామంటే అంటే
ఏదో ఒకటి చెప్పరా బాబు. ఎవ్రీబడీస్ వాచింగ్ మీ. నా ఫ్రెండ్ చెప్తాడు. నేనా? అనుకున్నా. ఫ్రెండ్ కాదు క్లయింట్. క్లయింట్ కాదు ఫ్రెండే. ఇక్కడ ఫ్రెండ్ అనకూడదు, క్లయింట్ అనాలి. నేను చేస్తాం కాకపోతే కోర్టులోకి రాగానే సడన్ గా ఫ్రెండ్ క్లయింట్ అయిపోతాడా? బేసిక్ సెన్స్ లేదు. ఏ, ఎవడీడే? సరే ఫేస్ అలా చిరాగా పెట్టకు. క్లయింటే. బా అసలు క్వశ్చన్ ఏంటి? మా కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నారు? బా ఇంకా అక్కడే ఉన్నామా? అరే క్లయింట్ చెప్పరా. ఏ నువ్వు చెప్పవా? వాడు ఉన్నాడు కదా, వాడే చెప్తాడు. మరి నువ్వేం చేస్తావు? వాడు చెప్తున్నాడు కదా. ఏంటంటే కోర్టులో అందరు ఇలా ఉన్నారు. ఫస్ట్ టైమా? ఎవరికి? నువ్వు రావయ్యా. జడ్జ్ లైక్స్ మీ. నువ్వు కాదయ్యా, నువ్వు ఎలాగో మాట్లాడు. తెలిసిపోయిందా? యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు రావయ్యా. అరే ఫ్రెండ్ వెళ్ళరా. క్లయింట్. సార్ నేను ఒక విషయం అడగొచ్చా? అడగవయ్యా. నాకు కోర్టు అది కొత్త సార్. ఇక్కడ పద్ధతులేం తెలియవు. నాకు తెలియకుండా ఏమన్నా తప్పులు మాట్లాడితే ఈ కోర్టులో నీకేమనిపించినా నిర్భయంగా మాట్లాడొచ్చు. జడ్జి ధర్మారావు నేనున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఏం మాట్లాడేంటి? సార్ మేము సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్కి మా కంపెనీ తరపు నుంచి వాలంటీరింగ్కి వచ్చాం సార్. సార్ మీకు పిల్లలు వద్దనే ప్లానింగ్ ఏమైనా ఉంటే మా కంపెనీ ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాం సార్. పిల్లలా? అస్సలు వద్దు. ఇచ్చే సార్ 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 మళ్ళీ ఏంటయ్యా? మీరు కాకుండా ఇంకా మీ ఇంట్లో ఎవరన్నా పగాలు ఉన్నారా సార్? మా నాన్నగారు ఉన్నారు, కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన కొట్టకుండా నాకు ఇచ్చేయండి. నాకు మీ కంపెనీ ఒకటి ఉందని కూడా తెలియదు సార్. మా ఇంటికి వచ్చి అడిగి మీరు వాళ్ళ ప్రోడక్ట్ నా చేతిలో పెట్టేశారు సార్. ఏమయ్యా చేతిలో పెట్టారా? పాయింట్ నెంబర్ 2. ఇందులో బెస్ట్ ఏది? అది దాని మీద డిపెండ్ అయి ఉండదు సార్, మన మీద డిపెండ్ అయి ఉండదు. అన్నీ మంచివే తీసుకోండి సార్. నాకు ప్లానింగ్ ఉంది. నాకు బెస్ట్ క్వాలిటీయే కావాలి. అన్నీ మంచి క్వాలిటీయే సార్. మంచిది కాదు, బెస్ట్. 100% క్వాలిటీ ఉండాలి. 100? నా ప్లానింగ్ అసలు ఫెయిల్ అవ్వకూడదు. నాకు అది కావాలి. సారీ సార్, రాదు. నీ తలకాయ్. అది అంటే అమ్మాయి కాదు, ఆ బ్రాండ్ కావాలి సార్. టాప్ కంపెనీ, 100% గ్యారంటీ, బెస్ట్ ప్రోడక్ట్ సార్. నన్ను నమ్మండి. ఎంజాయ్. వీళ్ళు చేస్తున్న మార్కెటింగ్ వల్లే కొన్నాను సార్. అసలు అదేం మార్కెటింగ్ సార్? ఎక్కడ చూసినా మీ ప్రోడక్టే కనబడుతుంది కదా సార్. రోడ్డు మీదకి వెళ్తే హోర్డింగ్లు, టీవీలో యాడ్లు, మొబైల్కి ఎస్ఎంఎస్లు. మా దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఉందని. మెడికల్ షాప్ వాడు కూడా మీదే బెస్ట్ ప్రోడక్ట్ అని ఇస్తున్నాడు. బెస్ట్ అని అమ్మేస్తున్నారా? సార్, ఎప్పుడైనా నేను నా పిల్లం రిలాక్స్ అవుదామని సినిమాకి వెళ్తే అక్కడ వీళ్ళు ఇచ్చే యాడ్లు ఏంటండి? ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకుని చేసేసుకోవటం. చేసుకుని ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎంజాయ్ యువర్ మూమెంట్స్ అంటాం. అన్నిసార్లు హోర్డింగ్ల మీద, టీవీల్లో, మొబైల్లో ఎంజాయ్ 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 అంటే కొనకుండా ఎలా ఉంటాం సార్? That's all, Your Honor. Close the case and give the judgment immediately. అతను అలాగే అరుస్తుంటాడు కానీ మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఇంకేం చెప్తాం మొత్తం మూసాకే. అమ్మయ్యా, నువ్వు క్లయింట్ కదరా, ఫ్రెండే. అదేదా సార్. నెక్స్ట్ హియరింగ్ విల్ బి 11th of next month. బెస్ట్. సునీ పదా. ఎందుకు? కాదు సార్, అతను క్వశ్చన్ అడిగాడు, నేను ఆన్సర్ చెప్పేశాను. మీరు జడ్జిమెంట్ ఇచ్చేయాలి కదా. అవును కదా. సరిపోయింది. చూడు బాబు, జడ్జిమెంటు అలా ఇవ్వకూడదు.